మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. మరలా యేసు వారితో ఇట్లు పలికెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచును గాని కుంచము క్రింద గాని మంచం క్రింద గాని ఉంచడు కదా, దాచబడినదేదియు బట్టబయలు కాకపోదు. కనుక వినుటకు వీనులున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికి మరింత వసగబడును, లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభువు దీపము గురించి బోధిస్తున్నారు. దీపము మానవులకు దారి చూపిస్తుంది. వెలుగు మానవులకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే వెలుగు చీకటిని పటాపంచలం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, విద్యుత్ దీపాలు అందుబాటులో లేని రోజుల్లో కిరోసిన్తో దీపాలను తయారు చేసి ఎత్తైన ప్రదేశంలో ఉంచేవారు. దీపస్తంభం మీద ఏర్పాటు చేసేవారు. ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, విద్యుత్ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్ దీపాలను మనము ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నాం. మన గదిలో స్లాబ్కి ఏర్పాటు చేస్తున్నాం, గోడలకు ఏర్పాటు చేస్తున్నాం. వీధులలో ఎత్తైన స్తంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ విద్యుత్ దీపాలు అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా మన జీవితము కూడా అందరికీ ఉపయోగపడాలి. అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎవడైనా దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచుతాడు గాని కొంచెము కింద గాని మంచము కింద గాని ఉంచడు కదా అని ప్రభు తెలియజేస్తున్నాడు. మన జీవితము వెలుగుచున్న దీపము లాంటిది. మన జీవితాన్ని వెలిగించిన వాడు దేవుడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మన జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. మన జీవితము దేవునికి ఉపయోగపడాలి. మన జీవితము తోటి మానవులకు ఉపయోగపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ఉపయోగపడిన జీవితాన్ని జీవిస్తే మన జీవితము వ్యర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు, దాచబడినది ఏది కూడా బట్టబయలు కాకపోదు. దేవునికి అంతా తెలుసు. దేవునికి రహస్యమైనది ఏదీ లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మన జీవితాన్ని దేవుడు నచ్చినట్లు మనము జీవించకపోతే, దేవుడు మనకు దయచేసిన టాలెంట్స్ని, వరాలను ఇతరులకు వినియోగించకపోతే, దేవుని కొరకు వాటిని వినియోగించకపోతే తప్పకుండా మనకు శిక్ష విధించబడుతుంది. ప్రియ మిత్రులారా, నెక్స్ట్ వార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది, అంతకంటే ఎక్కువ కొలవబడుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో ఇతరులకు దయ చూపించాలి, ప్రేమను చూపించాలి, ఇతరుల ఎడల ఉదార స్వభావంతో ప్రవర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇతరుల ఎడల ఉదార స్వభావంతో ఉంటే దేవుడు మన ఎడల కూడా ఉదార స్వభావంతో ఉంటాడు, మనల్ని కూడా దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత మన జీవితంలో ఇతరుల ఎడల దయను, ప్రేమను, జాలిని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం.